హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అండ్ సినిమా. దిస్ ఈజ్ దివ్యశ్రీ. సో బిగ్ బాస్లో ఈరోజు 5th ఎపిసోడ్ చూశాను. అసలు ఎపిసోడ్ మొత్తంలో ఇంట్రెస్టింగ్గా అనిపించింది అని అంటే కెప్టెన్సీ టాస్క్లో మనీష్ అండ్ ఇమాన్యుయల్కి జరిగిన డిస్కషన్ అసలు చాలా విచిత్రంగా అనిపించింది. వై మనీష్ ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు అంటే ఆయనకైనా ఏమనుకుంటున్నాడు అనేది అర్థం కావట్లేదు అసలు. అంటే ఇప్పుడు నార్మల్గా దీనికి సంబంధించిన డిస్కషన్ జరిగినప్పుడు కింద వేరే వీడియోస్లో కమెంట్స్ చూస్తే అసలు అందరూ కూడా ఇమాన్యుయల్కే సపోర్ట్ చేస్తున్నారు. మనీష్ ఆయనకన్నా తెలివి కల్లవాడు అనుకుంటున్నాడు, లేకపోతే ఓవర్ స్మార్ట్గా బిహేవ్ చేస్తున్నాడు అని ఆయనకే తెలుసు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అసలు నార్మల్గా అగ్ని పరీక్షలో చూసిన మనీష్ వేరు, ఇప్పుడు హౌస్లో కనిపిస్తున్న మనీష్ వేరు. అసలు ఏది రియల్? ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేంజ్ అయిపోతుంది ఆడియన్స్ ఒపీనియన్. అట్లా బిహేవ్ చేస్తున్నాడు. మరి అసలు నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం మాట్లాడతారు ఏంటి అనేది చూద్దాము. బట్ అసలు వీళ్ళిద్దరికి జరిగిన కాన్వర్జేషన్లో ఎవరు కరెక్ట్ అని మీకు అనిపించింది అనేది కింద ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. సో అసలు ఎపిసోడ్ స్టార్టింగ్కి వెళ్తే కనుక గ్రూప్ గేమ్ డిస్కషన్ చేశారు ఇమాన్యుయల్ అండ్ భరణి గారు. ఇప్పుడు నిన్న ఏదైతే ఎగ్ దొంగిలించారో సంజన గారు, దీని గురించి హౌస్లో పెద్ద గొడవ అయింది. అండ్ ఇంకొకటి ఏమనిపించింది అని అంటే సంజన గారు ఈజ్ వెరీ క్లియర్. ఇంతకుముందు ఆల్రెడీ ఆవిడ కన్నడ బిగ్ బాస్ హౌస్లో 2 weeks ఉండొచ్చారంట. సో ఆల్రెడీ ఆవిడ ఇక్కడ పార్టిసిపేట్ చేశారు కాబట్టి మేబీ ఆ సీజన్ మొత్తం చూసి ఫాలో అయ్యి ఉంటారు కాబట్టి అంటే తినకి తెలుసు ఎక్కడ పాయింట్ పట్టుకుంటే ఇది హైలైట్ అవుతుంది ఎక్కడ. అందుకనే మేబీ ఆవిడ హౌస్ అందరికీ కూడా అగెయినిస్ట్గా మాట్లాడుతున్నారేమో అని అనిపించింది నాకు. ఇప్పుడు ఇంతకుముందు సీజన్స్ చూసుకోండి, ఎవరైతే హౌస్ మొత్తానికి అగెయినిస్ట్గా మాట్లాడతారో వాళ్ళు హౌస్లో హైలైట్ అవుతారు అండ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా హైలైట్ అవుతారు. అంటే ఈవిడికి ఒక క్లారిటీ ఉంది, గేమ్ని ఎలా తీసుకెళ్ళాలి, నేను ఎక్కడ ఏం మాట్లాడితే హౌస్ మేట్స్ అందరు కలిసి నన్ను కార్నర్ చేస్తారు, నేను ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వీళ్ళ దృష్టిలో హైలైట్ అవ్వచ్చు, ఆవిడకు ఒక క్లారిటీ ఉంది అని అనిపించింది నాకు. అండ్ ఈ విషయాన్ని మనీష్ మధ్యలో బాగా అబ్జర్వ్ చేశాడు. ఇంతకుముందు జరిగిన ఎపిసోడ్స్లో కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనీష్ ఏమంటున్నాడంటే అసలు మీరు ఆవిడకి అటెన్షన్ ఇవ్వకండి, ఆవిడ దగ్గర ఉండకండి, ఆవిడ దగ్గర మాట్లాడకండి అని చెప్పని అంటున్నారు. అంటే ఆయనకు అర్థమవుతుంది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సంజన గారు హైలైట్ అవుతున్నారు. ఆ హైలైట్ అవ్వడానికి అందరి అటెన్షన్ని గ్రాప్ చేయడానికి ఆవిడ ఇలా చేస్తున్నారు అన్న పాయింట్ మనీష్కి అర్థమైందని అనిపించింది నాకు. అండ్ దాని తర్వాత సుమన్ శెట్టి గారికి స్మోకింగ్ అలవాటు ఉన్నట్టుంది. అండ్ సిగరెట్లు ఎవరు దాచిపెట్టారు అనేది అదొక చిన్న డిస్కషన్ నడిచింది. నాకు అర్థం కాలేదు అసలు ఎవరు దాచిపెట్టారు, నిజంగా సంజన గారు దాచిపెట్టారా లేకపోతే ఇంకెవరైనా కామనర్స్లో ఇంకెవరైనా దాచిపెట్టారా అని డౌట్ వచ్చింది. బట్ ఆవిడ డైరెక్ట్గా కెమెరా ముందుకు వచ్చి చెప్పారు, స్మోకింగ్ ఈజ్ వెరీ బ్యాడ్ హ్యాబిట్, నేనే దాచాను బిగ్ బాస్ అని ఏదో చెప్పినట్టున్నారు. సో అది. అండ్ దాని తర్వాత సంజన గారు కన్ఫెషన్ రూమ్కి వెళ్ళారు. బిగ్ బాస్ సంజన గారిని కన్ఫెషన్ రూమ్కి పిలవడం జరిగింది. కన్ఫెషన్ రూమ్కి వెళ్ళారు, ఎలా ఉన్నారు ఏంటి అని అడిగారు. ఆవిడ అసలు హౌస్ మేట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి అని అడిగినప్పుడు ఆవిడ ఏం చెప్తున్నారు అని అంటే, ఓకే అందరూ ఆడుతున్నారు కానీ నాకు ఇంకా ఎవరు రియల్ అని అనిపించట్లేదు, అందరు కూడా షుగర్ కోటింగ్ ఉంది కొంతమందిలో, అది కూడా కొంచెం బయటికి రావాలి. బిగ్ బాస్ ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు, హౌస్ మేట్స్ అందరూ కలిసి మిమ్మల్ని ఏమైనా టార్గెట్ చేస్తున్నట్టు కార్నర్ చేస్తున్నట్టుగా మీకు ఏమైనా అనిపిస్తుందా అని అంటే, ఎస్ బిగ్ బాస్ నాకు అలాగే అనిపిస్తుంది, నాకు ఎలా అనిపిస్తే నేను అలా ఉంటాను, నేను చాలా జెన్యున్గా ఆడుతున్నాను, నేను అందరితో చాలా కలవడానికి ట్రై చేస్తున్నాను. ఎస్ అంటే ఆబ్వియస్లీ గొడవ జరిగినప్పుడు కోపం ఒక 1 hour 2 hours 3 hours ఉంటుంది. అండ్ దాని తర్వాత నేను మళ్ళీ అందరితో నార్మల్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. బట్ హౌస్ మేట్స్ ఒక్కొక్కలాగా తీసుకుంటున్నారు అనేది తన పాయింట్ ఆఫ్ వ్యూ. తను ఏమనుకుంటుంది ఏంటి, తన క్లారిటీ ఏంటి, లేకపోతే హౌస్ మేట్స్ గురించి తన ఒపీనియన్ ఏంటి, గేమ్ మీద తనకు ఎటువంటి క్లారిటీ ఉంది అనేది తను క్లియర్గా తన పాయింట్స్ పెట్టింది. అండ్ దాని తర్వాత ఆవిడకి ఒక స్పెషల్ పవర్ ఇచ్చారు. ఫస్ట్ హౌస్ కెప్టెన్ ఎవరు అవ్వాలి అనుకుంటున్నారని దానికి సంబంధించి ఒక 5 members చూస్ చేసుకోండి, దాంట్లో నుంచి పక్కా 2 కామనర్స్ ఉండాలి అని చెప్పడం జరిగింది. అండ్ ఆవిడ ఒక 5 names, ఆవిడ ఇంకో క్వశ్చన్ అడిగారు, దాంట్లో నేను కూడా ఉండొచ్చాను, అది మీ ఇష్టం అని చెప్పేసరికి ఫస్ట్ తన నేము, తర్వాత హరీష్, డిమాన్ పవన్, ఇమాన్యుయల్ అండ్ సృష్టి. దీని తర్వాత బిగ్ బాస్ రీజన్స్ అడగడం జరిగింది, ఎందుకు మీరు వీళ్ళని చూస్ చేసుకున్నారు అని చెప్పి. సో అలా అడిగినప్పుడు తను ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క రీజన్ చెప్పింది. హరీష్ గారితో నాకు మంచి బాండ్ ఏర్పడింది, సో మేము మంచిగా ఫ్రెండ్స్గానే ఉన్నాము, సో అందుకని నేను తనని చూస్ చేసుకున్నాను. అండ్ ఇమాన్యుయల్కి నాకు కూడా మంచి బాండింగ్ ఉంది,
అందుకని నేను తన్ని చూస్ చేసుకున్నాను. పవన్ గురించి కూడా ఈజ్ ఏ స్వీట్ పర్సన్. హౌస్ మొత్తంలో కూడా తను చాలా స్వీట్ పర్సన్. అందుకని నేను ఆయన్ని చూస్ చేసుకున్నాను అని చెప్పింది. అండ్ సృష్టి ఆల్సో తను షీఈస్ లైక్ మై బేబీ. మా ఇద్దరికి మంచి బాండింగ్ ఉంది. అండ్ మేబీ టాస్క్ ఏమన్నా ఇస్తే ఆడడానికి కూడా అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదు అని నాకు అనిపించింది అని చెప్పారు. బట్ యా, హౌస్లోకి వచ్చాక డిస్కషన్ జరిగింది. మీరెందుకు వీళ్ళని మాత్రమే చూస్ చేసుకున్నారు, మేమెందుకు డిజర్వ్ కాదు, మమ్మల్ని ఎందుకు చూస్ చేసుకోలేదు అని చెప్పి. సో అక్కడ బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లో ఏవైతే రీజన్స్ చెప్పిందో సేమ్ రీజన్స్ అవే తను చెప్పారు ఆ హౌస్ మేట్స్ ముందు కూడా. బట్ అంటే ఎవరు పాయింట్ వాళ్ళు పెట్టారు. మేబీ నేను వాళ్ళకంటే ఎక్కువ నేను డిజర్వ్, వాళ్ళకంటే బాగా నేను ఆడగలుగుతాను, వాళ్ళకంటే ఇదిగా నేను ఆడగలుగుతానని ఎవరి రీజన్స్ వాళ్ళు చెప్పుకున్నారు. ప్రియా కావచ్చు, తనుజ గారు కావచ్చు, అండ్ మిగతా వాళ్ళందరూ కూడా ఎవరి రీజన్స్ వాళ్ళు చెప్పుకున్నారు. ఏదైతే వాళ్ళు పట్టుకొని హోల్డ్ చెయ్యాలో ఆ టాస్క్ మొత్తంలో కూడా మనీష్ గారు ముందు చెప్తున్నారు ఎవరిని రెడ్ గ్రీన్ ఏంటి అనేది సంబౌట్ డిస్కషన్ జరిగింది. ముందొచ్చిన కంటెస్టెంట్స్కి ఎవరికైతే అంత క్లియర్గా చెప్పారో ఇమాన్యుయల్ గారికి ఎందుకు చెప్పలేదు అనేది పాయింట్. సో అంటే ఇప్పుడు ముందొచ్చిన కంటెస్టెంట్స్కి చెప్పినప్పుడు ఇమాన్యుయల్ గారికి కూడా చెప్పాలి కదా, కానీ ఇమాన్యుయల్ గారికి అది చెప్పలేదని నాకు కూడా అనిపించింది. బట్ చూద్దాము నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఫస్ట్ కెప్టెన్సీ ఎవరైతే బాగుంటుంది అని అనుకుంటున్నారు అనేది కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ ఎపిసోడ్ మొత్తంలో ఇంకొక హైలైట్ ఏంటి అంటే ఇమాన్యుయల్ గారి ఎంటర్టైన్మెంట్ అండి. బాబా అసలు ఏం ఎంటర్టైన్ చేస్తున్నారు హౌస్ మొత్తంలో. మేబీ ఇమాన్యుయల్ లేకపోతే హౌస్ మొత్తం కూడా చాలా బోర్ ఫీల్ అవుతారు అని అనిపించింది నాకు. హీ వాజ్ అ గుడ్ ఎంటర్టైనర్. అండ్ చాలా బాగా గేమ్ కూడా ఓకే. అంటే ఆయన అంత పర్సనాలిటీ పెట్టుకొని కూడా హీ వాజ్ ట్రయింగ్ హిస్ బెస్ట్. చాలా ట్రై చేస్తున్నారు గేమ్ ఆడడానికి. బట్ ఇంకా చూద్దాం ముందు ఏమవుతుంది ఏంటి అనేది. ఆల్రెడీ ఎలిమినేషన్ లిస్ట్ కూడా నిన్న మీకు చెప్పినా కదా, ఎవరైతే ఎలిమినేట్ అవుతారో అని అనుకుంటున్నారో సంజన గారు అయితే 200% అసలు ఆవిడ ఎలిమినేట్ అవ్వరు, ఛాన్సే లేదు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నిన్నటి వరకు సంజన గారు అవ్వచ్చు అని అనుకున్నారు. బట్ నో, అసలు ఆవిడ అయ్యే ఛాన్సే లేదు. ఇంకెవరు అవుతారు అనుకుంటున్నారు అనేది జస్ట్ నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ త్రూ అవుట్ ఈ ఎపిసోడ్లో హైలైట్ ఏంటి, ఎవరిది తప్పు ఎవరివి ఒప్పులు అనేది కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.